గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. పొన్నూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే వారికి పెరిగిన పింఛన్ డబ్బులను అందజేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీ ఉదయాన్నే ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దే పింఛన్ డబ్బులు ఇస్తున్నట్లుగా తెలిపారు. పాత పింఛన్ల తాలూకు నగదును అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎన్నికల ముందు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య మొదటిసారి 14లో ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 2000 రూపాయలు చేశారు, 10 రెట్లు పెంచారు. అదే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2000, 3000 చేయాలంటే 5 సంవత్సరాల కాలం పట్టింది. అలాగే ఎన్నికల ముందు చూసాం అధికార యంత్రాంగం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులు అందరూ వాళ్ళ మనుషులే, కానీ పెన్షన్ ఇంటింటికి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న మేము కంప్లైంట్ ఇచ్చారు, అందుకని మీకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు. చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నికల సమయంలో. మేము ఎంత విజ్ఞప్తి చేసినా మీకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, 150,000 మంది ఉన్నారు, వీళ్ళు వెళ్ళి ఇస్తే ఒక 50 మంది ఇస్తే చాలు ఇంటింటికి పెన్షన్ వెళ్ళొద్దంటే మా మాట వినలా. కావాలని ఎన్నికలను కూడా దాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసినా ప్రజలు ఇచ్చిన జవాబు ఏంటంటే ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేశారు. అలాగే ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో మేము ఆ 3 నెలల 1000 రూపాయలు, మీరు ఒక్క ఓటు మాకు ఇస్తే 3000 పెన్షన్ 4000 అవుద్ది, 5 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పని లేదని మేము ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో దానిలో భాగంగా ఇవాళ ఇచ్చిన హామీలో తొలి హామీని అమలు చేసే